ఆంధ్రప్రదేశ్ రాజధాని కోసం భూమి ఇవ్వలేదన్న కక్షతో తన చెరకు తోట దగ్ధం చేశారని గుంటూరు జిల్లాకు చెందిన రైతు గద్దె చంద్రశేఖర్ వాపోయారు. న్యాయం కోసం పోలీసులను ఆశ్రయిస్తే తననే దోషిగా చిత్రీకరించి వేధింపులకు గురి చేశారని బాధిత రైతు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిపక్ష నేత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని పిలిచి కాలిపోయిన చెరకు తోటను చూపించినందుకు పోలీసులు తమపై కక్షగట్టారని, తమను వేధిస్తున్నారని బాధిత రైతు చెప్పారు. చేందాగలు పెట్టుకొని మీరే ఇచ్చేసి జగన్ గారిని పిలిపించారని మా మీద ఇక బిగినైందండి. అయిన తర్వాత మేము అట్లా చేసేవాళ్ళం కాదండి, మాకు అవసరం లేదు, మీరు ఎవరో తగలబెట్టింది ఎవరో ఫైండ్ అవుట్ చేయండి, మాకు నష్టపరిహారం కూడా అవసరం లేదు, మాకు నష్టపరిహారం మేము అడగట్లేదు, మీరు మాకు తగలబెట్టిన వాళ్ళని కనిపెట్టండి చాలని చెప్పి అన్నామండి. అని అంటే ఆ రోజు తర్వాత రెండో రోజు మామూలుగా ఉన్నారు. రెండో రోజు సాయంత్రం 28వ తారీఖు సాయంత్రం సురేష్ని తీసుకెళ్లారండి, మా మేనర్ని. మా సురేష్ని వదిలిపెట్టలేదండి. వదిలిపెట్టబోయేపాటికి మళ్ళీ లాయర్లను మళ్ళీ ఆశ్రయించి మేమంతా ఏంటండి ఇట్లా జరిగింది, వాడిని ఎక్కడుంచారో కూడా తెలియదు, ఫోన్లో మాట్లాడట్లేదు, వాళ్ళ భార్య 9 నెలలు డెలివరీ టైం అండి, వాళ్ళ నాన్న ఓపెన్ హార్ట్ సర్జరీ చేశారు, వాళ్ళ సిస్టర్ ఏమో హ్యాండిక్యాప్ అండి, ఫ్యామిలీ అంతా దౌర్భాగ్యతనంగా ఉందండి, మీరు అతను వాడు లేకపోతే ఇబ్బందికరం అండి అని చెప్పడం జరిగినా కూడా ఎవ్వరూ కనికరించలేదండి. పోలీస్ ఆఫీసర్లు ఎవరు కనికరించాల. ల్యాండ్ పూలింగ్కి ఇస్తే మీ మీద ఏముండదు, కేసులు ఏముండవు, ల్యాండ్ పూలింగ్కి ఇవ్వకపోతే మీ మీద కేసు ఉంటుందని కూడా చెప్పడం జరిగింది.